నమస్తే. మీరు చూస్తున్నది టీబీజీ రైతు నేస్తం. ఈరోజు మన మహాముత్తరం మండల వ్యవసాయ విస్తరణ అధికారి శివకృష్ణ మనతో ఉన్నారు. వరిలో తెగుళ్లకు సంబంధించి వివరిస్తారు. ప్రస్తుతం మనకు వరి లోపల కాటుక తెగులు అలాగే కంకినేలు విపరీతంగా ఆశిస్తూ ఉన్నది. దీని నివారణకు రైతు సోదరులు ఒబెరాన్ స్పైరోమెసిఫెన్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 1 ml కలుపుకొని, అలాగే కాటుక తెగులు నివారణకు అందులో ప్రోపికొనజోల్ అనే టిల్ట్ అనే మందు లేదా నాటివో ట్రైఫాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనే మందును రెండింటిని కలిపి కంకి పొలం ఈనిన తర్వాత కంకి పాలు పోసుకునే దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే రైతులు సుడిదోమ నివారణకి పైమిట్రోజన్ ఉధృతి తక్కువగా ఉన్నట్లయితే పైమిట్రోజన్ అనే మందును 120 గ్రాములు ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. ఉధృతి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు పైమిట్రోజన్ ప్లస్ డైనోటోఫురాన్ డిస్టప్టర్ లేదా స్కైస్టార్ అనేటువంటి మందును 133 గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. ఈ ఉధృతి మరీ కంట్రోల్ తీవ్ర స్థాయిలో ఉండి మొక్క ఎదుగుదల అనేది మొత్తానికే తగ్గిపోయినప్పుడు మనకి పెక్సలాన్ అనేటువంటి కెమికల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఆ మందును స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పూర్తి స్థాయిలో సుడిదోమను నివారించుకోవచ్చు. అలాగే కొద్దిగా ఈ మధ్యలోనే చిరుపొట్ట దశలో ఉన్నటువంటి పొలాల లోపల మనకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు కూడా విపరీతంగా ఆశిస్తూ ఉన్నది. ఈ మధ్యలో వచ్చినటువంటి అధిక వర్షాల వల్ల ఈ ఉధృతి ఎక్కువగా ఉన్నది. సో ఇది కొసలు ఆకులు ఎరుపుగా మారి వరిగడ్డిలాగా మారుతూ ఉన్నాయి. సో దీని నివారణకి రైతు సోదరులు నేటివో ప్లస్ ప్లాంటామైసిన్ కానీ లేదంటే అజాక్స్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్లో ప్లాంటామైసిన్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనం సత్ఫలితాలు చూడవచ్చు. అలాగే మెడవెరుపు అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ అనే మందును కూడా మనం 120 గ్రాములు ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. అదే అగ్గి తెగులు విపరీతంగా ఉంది, వారి మొత్తం అగ్గి తెగులు ఆశించి కాలిపోయినట్లుగా అయిపోయినప్పుడు మాత్రము మనకు పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందు మన గెలీలియో సెన్సా అనేటువంటి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆ మందు కానీ లేదంటే అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనేటువంటి మందును కూడా స్ప్రే చేసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ధన్యవాదాలు.